నమస్కారం మిత్రులారా. మనందరం చిన్నప్పటినుంచి విన్న ఒక పేరు ఉంది. ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి రాజధాని. సముద్రం ఒడ్డున ఉన్న ఒక అద్భుత నగరం. చివరికి సముద్రంలో లీనమైందని చెబుతారు. కాని నిజంగా ద్వారకా నగరముందా? లేదా అది కేవలం ఒక పురాణ కథనా? ఈ ప్రశ్నకు సమాధానం పురాణాలకు, ఆధారాలకు మధ్యలో కనిపిస్తుంది. ఎందుకంటే ద్వారకా కథ కేవలం ఒక నగరం గురించి కాదు. అది ఒక యుగం ముగసిన కథ. ముందుగా శ్రీకృష్ణుడు ద్వారకాను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. మథురలో కంసుని సంహరించిన తర్వాత కృష్ణుడికి శత్రువులు పెరిగారు. జరాసంధుడు పదే పదే దాడులు చేశాడు. యాదవుల ప్రాణాలు కాపాడటానికి కృష్ణుడు ఒక కైన నిర్ణయం తీసుకున్నాడు. మథురను విడిచిపెట్టి సముద్రతీరానికి వెళ్లాలని. అలా గుజరాత్ ప్రాంతంలో సముద్రం మధ్య ద్వారకా నగరం నిర్మించబడింది. పురాణాలు చెప్పినట్టు విశ్వకర్మే ఈ నగరాన్ని నిర్మించాడు. బంగారు ప్రాసాదాలు, విశాల రహదారులు, పూర్తి ప్రణాళికతో ఉన్న నగరం. కాని ఈ నగరం గొప్పది అనడానికి బంగారం మాత్రమే కారణం కాదు. ఇది ధర్మంతో నడిచిన రాజ్యం. ఇలాంటి నగరం నిజంగా ఉండే అవకాశముందా? ఇక్కడే పురాణాలు మరియు చరిత్ర ఒకే చోట కలుస్తాయి. 1960 తర్వాత భారత పురావస్తు శాఖ ద్వారకా సముద్రతీరంలో పరిశోధనలు ప్రారంభించింది. సముద్రంలో రాళ్ల గోడలు, నిర్మాణ అవశేషాలు, సరళంగా అమర్చిన రాళ్లు కనిపించాయి. ఇవి సహజంగా ఏర్పడినవి కావని చాలామంది పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయమేమిటంటే, ఈ అవశేషాలు పురాణాల్లో వర్ణించిన ద్వారకా నగర లక్షణాలతో చాలా దగ్గరగా ఉన్నాయని అనేక మంది పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే ఇది కృష్ణుడి ద్వారకానే అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ద్వారకా ఎందుకు మునిగింది? మహాభారత యుద్ధం పూర్తయ్యాక యాదవ వంశంలో అహంకారం, విభేదాలు పెరిగాయి. చివరికి వారిని నాశనం చేసుకున్నారు. కృష్ణుడు ఇది చూసి మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే యాదవుల పాత్ర ఈ భూమిపై పూర్తయింది. కృష్ణుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత పురాణాల ప్రకారం సముద్రం ముందుకు వచ్చి ద్వారకాను ముంచేసింది. ఇది కేవలం ప్రకృతి విపత్తా? పురాణాలు ఇక్కడ ఒక బలమైన సందేశం ఇస్తాయి. ఏ నగరమైనా, ఏ సామ్రాజ్యమైనా శాశ్వతం కాదు. ధర్మం ఉన్నంతవరకే అది నిలుస్తుంది. ధర్మం తగ్గితే కాలం ముందుకు సాగుతుంది. ద్వారకా మునగడం కృష్ణుని పరాజయం కాదు. అది అవతార సమాప్తి సంకేతం. కృష్ణుడు శాశ్వతం. అయితే ఆయన లీలలు కాలానికి అనుగుణంగా ముగుస్తాయి. పురాణం ఒక అర్థం చెబుతుంది. శాస్త్రం దానికి ఆధారం చూపిస్తుంది. ఇవి రెండు కలిసే పూర్తి సత్యం అవుతాయి. ద్వారకా నగరం కృష్ణుని మహిమకు గుర్తు. సముద్రంలో ఉన్న ద్వారకా అవశేషాలు మనకి ఒక విషయం గుర్తుచేస్తాయి. మన సంస్కృతి కేవలం నమ్మకం కాదు, ఆధారాలతో కూడిన సత్యం. అది మన చరిత్ర, మన గర్వం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజాయితీగల పురాణార్థ వీడియోల కోసం మన హిందూ చరిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.